తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. తాతయ్య గుంట గంగమ్మ తల్లిని మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి సందర్శించారు. ఆయన అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఆలయంలో అర్చకులు వేద మంత్రోచ్చరణలతో భూమన కరుణాకర రెడ్డిని ఆశీర్వచనాలు అందజేశారు. టీటీడీఓ ధర్మారెడ్డి రాసిన లేఖపై పురావస్తు శాఖ ఎట్టకేలకు స్పందించింది. ఢిల్లీ ఏఎస్ఏ నుండి అధికారుల బృందాన్ని పంపింది. 3 సభ్యులతో కూడిన ఈ బృందం అలిపిరి పాదాల మండపాన్ని పరిశీలించారు. బెంగళూరు నుండి జి శ్రీనివాసులు, చెన్నై నుండి ఏ సత్యం, హైదరాబాద్ నుండి కె కృష్ణ చైతన్య ఈ బృందంలో ఉన్నారు. వీరు తిరుమల, తిరుపతి ప్రాంతాల్లోని మరిన్ని పురాతన మండపాలను పరిశీలించనున్నారు. శిథిలావస్థలో ఉన్న పాదాల మండపం మరమ్మతుల గురించి ఆర్కియాలజీ బృందం నివేదిక సమర్పిస్తోంది. ఇది పాదాల మండపం, ఇది 8th సెంచరీ ఎప్పుడో దానికి రికార్డ్ అయితే లేదు. చాలా ఓల్డ్ మండపం. రైట్ సైడ్ మండపం, బ్యాక్ సైడ్ అయితే టోటల్గా డ్యామేజ్ అయిపోయింది. ఇంతకుముందు ఈవో గారు, జేఓ గారు కూడా పరిశీలించారు, చూశారు. దీనిపైన మనం ఏఎస్ఐకి వాళ్ళ యొక్క సజెషన్స్ కోసమని మనం టీటీడీ నుంచి లెటర్ రాయడం జరిగింది. న్యూఢిల్లీ నుంచి డైరెక్టర్ గారు ఒక టీంను మనకు పంపించారు. ఆ టీము ఈ మండపము, కొండపైన ఇంకా అలాంటి మండపాలు, డ్యామేజ్ అయిన మండపాలన్నీ పరిశీలించి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారం మనం దీనికి రిపేర్స్ ఏ విధంగా చేయాలనే దాని మీద ఆలోచించి చేస్తాం. వీళ్ళు 2 days విజిట్. ఇది కొండపైన పుష్కరిణి దగ్గర ఒక మండపం ఉంది. తిరుపతిలో ఇంకా తిరుచానూరులో కానీ ఏమైనా మండపాలు ఉన్నాయో చూసి వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 3 వచ్చారు, 3 ఇంజనీర్లు వచ్చారు.